హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ డైరీస్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కేఎఫ్‌సీ స్టైల్ చికెన్ పాప్‌కార్న్ అండి. ఇవి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే బయట కొన్న టేస్ట్‌లాగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. హాఫ్ కేజీ బోన్‌లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పావుగంట పాటు సాల్ట్ వాటర్‌లో నానబెట్టుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ వెనిగర్, ఒక స్పూన్ సోయా సాస్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ మిరియాల పొడి, 3 స్పూన్ల పెరుగండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకుని 3 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. ఒక మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు మైదా పిండి, హాఫ్ కప్ కార్న్‌ఫ్లోర్, హాఫ్ కప్ బ్రెడ్ క్రమ్స్, హాఫ్ కప్ ఓట్స్, ఒక టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, ఒక టీ స్పూన్ కారం, ఇవన్నీ కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఒక బౌల్‌లో 2 ఎగ్స్ వేసుకొని బాగా బీట్ చేసి పక్కన పెట్టుకుందామండి. 3 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో ఉంచిన చికెన్ తీసుకొని మరొకసారి అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోంచి ఒక చికెన్ పీస్ తీసుకొని మనం బీట్ చేసిన ఎగ్‌లో ఒకసారి డీప్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిలో చికెన్ పీస్ వేసుకొని చికెన్ పీస్ పట్టేలాగా బాగా కోట్ చేసుకోవాలండి. ఇలా కోట్ చేసిన తర్వాత ఒక ప్లేట్‌లో పెట్టుకుందామండి. అన్ని పీసెస్‌ని ఒకేసారి పిండిలో కోట్ చేసి పక్కన పెట్టుకోకూడదండి. మనం ఎన్ని పీసెస్ అయితే డీప్ ఫ్రై చేస్తామో ఆ పీసెస్ మట్టికి కోట్ చేసి ప్లేట్‌లో పెట్టుకోవాలండి. ఇలా అన్నీ ఒకేసారి పెట్టుకోవడం వల్ల మనం కోట్ చేసిన పిండి తడిగా అయిపోతాయండి. మళ్ళీ డబుల్ కోటింగ్ ఇవ్వాల్సొస్తుంది. ప్యాన్‌లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కోట్ చేసుకున్న పీసెస్‌ని ఒక్కొక్కటి వేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్ మీదే ఉంచి ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అవ్వడానికి 15 మినిట్స్ పైనే టైం పడుతుందండి. మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి ఫ్రై చేస్తే పైన వేగిపోతాయండి. లోపల చికెన్ ఉడకదు. అందుకని మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. చికెన్ లోపల కూడా బాగా ఫ్రై అయింది కదండీ! గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి సెపరేట్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వేడి వేడి కేఎఫ్‌సీ స్టైల్ చికెన్ పాప్‌కార్న్ రెడీ అండి. ఇవి టమాటో కెచప్‌తో తింటే మరింత టేస్టీగా ఉంటాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.